అన్న నమస్తే. నమస్తే అన్న. ఏం పేరు అన్న? నా పేరు అనిల్ ముద్రాజ్ అన్న. ఏం చేస్తుంటారు? మేము బిజినెస్ చేస్తాను. సో మరి ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వస్తూ ఉంది, ఇంకో 3 రోజుల్లో పోలింగ్ ఉండబోతుంది. సో 3 పార్టీలు అయితే హోరావరిగా తిరుగుతూ ఉన్నారు. సో మరి ఎట్లా ఉంది జూబ్లీహిల్స్లో ఎవరికి ఎక్కువ ఛాన్స్ ఉంది? అన్న జూబ్లీస్లో కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ ఛాన్స్ ఉందన్న. నవీన్ యాదవ్ గారు బంపర్ మెజార్టీతో గెలవబోతున్నాడు అన్న. జూబ్లీస్లో 100%. 3 పార్టీలు ఏం పోటీ లేదు, వన్ సైడ్ కాంగ్రెస్ ఉందన్న. బంపర్ మెజార్టీ గెలవబోతున్నాడు నవీన్ యాదవ్ గారు. అభివృద్ధి ఏమైనా కనిపిస్తుందా? గత ప్రభుత్వం చేసిన అభివృద్ధి కావచ్చు, ఇప్పుడు ఈ ప్రభుత్వంలో అన్న గత ప్రభుత్వం అయితే అభివృద్ధి ఏం చేయలేదన్న. ఈ ప్రభుత్వం ఒక 3 నెలల్లో 150 కోట్లు శాంక్షన్ చేసి అక్కడక్కడ రోడ్లు వేయబడుతున్నది. పబ్లిక్ చాలా హ్యాపీగా ఉన్నారు. ఇన్ని రోజులు 10 సంవత్సరాలు జరగని అభివృద్ధి ఇప్పుడు జరుగుతుందని చాలా ఖుషిగా మంచిగా స్వాగతం పలుకుతున్నారు. కాంగ్రెస్ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఏ గల్లీకి వెళ్ళినా స్వాగతం పలుకుతున్నారు, పూల అభిషేకం చేస్తున్నారు. సో మరి ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యే 3 సార్లు గెలవడం జరిగింది గోపీనాథ్ గారు. సో ఇప్పుడు ఆయన చనిపోవడం ఉప ఎన్నిక వచ్చింది. సో మరి ఆయన చేసిన పనులు ఏమైనా కనిపిస్తున్నాయి? ఆయన చేసింది ఏం లేదన్న. ఆయన చేసినంత అరాచకం, రౌడిజం, దౌర్జన్యం, వాళ్ళని సతాంచడం, వీళ్ళని సతాంచడం, సొంతం పార్టీలను సతాంచడం, వాళ్ళ మీద కేసులు పెట్టడము, వాళ్ళ ఇల్లులు కూడా కొట్టడము, ఇట్లాంటి పనులు తప్ప వేరే పని ఏం పెట్టుకోలేడు. ఆయన అంతా సతాంచడానికి దానికి ఎగబడ్డాడు. కానీ డెవలప్మెంట్ అనేది ఏం లేదన్న. జీరో డెవలప్మెంట్ అనేది జీరో. ఏమైనా స్కోప్ ఉంటుందని ఇక్కడ అన్న? ఇక్కడ బీజేపీది ఏం లేదన్న. బీజేపీ బీఆర్ఎస్ 2 ఒకటే అన్న. దొండే అన్న, అది ఏం లేదన్న. వన్ సైడ్ కాంగ్రెస్ ఉంది. నవీన్ యాదవ్ బంపర్ మేజర్తో గెలవబోతున్నాడు. పథకాలు అమలు చేసే విధానంలో చూసుకుంటే గత ప్రభుత్వం 10 ఏళ్ళు, ఇప్పుడున్న ప్రభుత్వం 2 సంవత్సరాలు నడుస్తూ ఉంది. సో ఎవరు బెస్ట్ అనిపిస్తుంది మీకు? అన్న రేవంత్ రెడ్డి బెస్ట్ అన్న. దమ్మున్న సీఎం అన్న. ఒక హైడ్రా తీసుకోవాలంటే నాటే జోక్ అన్న. అది మంచిదే, చదువుకున్న వాళ్ళకి అర్థమైపోతుంది, నార్మల్ పబ్లిక్లకు బి అర్థమవుతుంది. మెల్లమెల్ల స్లో అర్థమవుతుంది హైడ్రా అనేది ఏందనేది. హైడ్రా అనేది సూపర్. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందంటే ఓట్ల గురించి భయపడి డెవలప్మెంట్స్ ఇట్లాంటి కొన్ని యాక్టివిటీస్ చేయరు. వాళ్ళకి ఓట్లు ఎప్పుడు 24 గంటలు ఓట్లు ఆలోచన చేసుకుంటారు, కానీ ఇట్లా డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏం చేయరు. దమ్మున్న సీఎం అంటే రేవంత్ రెడ్డి గారు అన్న. ఇప్పుడు అంటున్నారు గరీబోళ్ళు ఇట్లా మోసపోతున్నారు అది అంటే, ఇప్పుడు గరీబోళ్ళకి అమ్మింది 1,00,000-2 లక్షలు తీసుకుని అమ్మింది బీఆర్ఎస్ వాళ్ళే. చెరువులలో కబ్జా చేసి అమ్మింది బీఆర్ఎస్ వాళ్ళు. వాళ్ళు తప్పు చేసింది, వాళ్ళు తప్పు చేసి. ఇప్పుడు మన ఎవరైనా ఇప్పుడు నేను పోయి 2 లక్షలు అడుగుతాడు, నాకు ఉట్టికి ఇస్తారా అన్న? ఉట్టిగారు కదా. ఇప్పుడు వాళ్ళు జాగుంటప్పుడు ఆలోచన చేయాలి కదా. మనం పేపర్ ఏముంది అది అని చూడాలి కదా. ఏదో ఇక్కడ ఇది ఒక చెరువు చూపించి ఇది నాదే అని చెప్తే అది కాదు కదా. రేవంత్ రెడ్డి అక్కడ ఉప ఎన్నిక ఇప్పుడు గతంలో ఎమ్మెల్యే చనిపోవడం చూస్తూ ఆ సానుభూతి ఏమైనా బీఆర్ఎస్ పార్టీకి ఏమైనా ఛాన్స్ వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంటుందా అన్న? సానుభూతి అనేది ఏం లేదన్న. ఆయన చేసిన అరాచకానికి దేవుడు తెచ్చిన ఉప ఎన్నిక అనేది. దేవుడు నిన్నేమన్నా ఎట్లా ఉండొచ్చు మరి? ముగ్గురు మధ్యలో కావచ్చు, మెజారిటీ విషయంలో చూసుకున్నా కూడా ఎట్లా ఉండొచ్చు అన్న? పోటీ అనేది ఏం లేదన్న. నవీన్ యాదవ్ గారు కాంగ్రెస్ పార్టీ గారు భారీ మెజారిటీతో గెలవబోతున్నా అన్న. పోటీ అనేది ఏం లేదు. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఒక లక్ష్యంతో పోతున్నా. ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వీళ్ళందరూ వెనుకబడిన తరంలో వాళ్ళ చదువులు ఉండేవి. ఇప్పుడు వాళ్ళ పిల్లలకు కానీ ఏం కానీ చదువులు ఫ్రీ ఎడ్యుకేషన్ చేయాలని ఒక ఆలోచనతో పోతున్నాడు. అలానే నవీన్ యాదవ్ అనే వ్యక్తి గత 20 సంవత్సరాల నుంచి ఫీల్డ్లో ఉంటాడు. ఆయనకు పదవులు ఉన్నా లేకున్నా పబ్లిక్తో అందుబాటులో ఉంటాడు. ఆయనది ఒకటే లక్ష్యం, ప్రతి ఒక్క అబ్బాయిని పిలిచి చదువుకోవాలి, మీరు చదువుకునే ఒక ఆయుధం, ఇంట్లో ఒక ఆయుధం ఉంటుంది, చదువుకొని అలా గవర్నమెంట్ జాబ్లు కానీ ప్రైవేట్ జాబ్లు ఏమైనా వస్తే బాగుంటుంది అన్నట్టు, ఇల్లు బాగుపడుతుంది అన్నట్టు వాళ్ళ లక్ష్యంలో వాళ్ళు వెళ్తున్నారు క్యాండిడేట్ అలా.